హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 కప్పుల పాలు కాచి చల్లార్చిన పాలే పోసుకుంటున్నాను. పోసుకొని ఒక 2 నిమిషాల పాటు మంచిగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత అందులో 1 కప్పు చక్కెరని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు పాలని చక్కెరని మంచి కలిసేలాగా మరగనివ్వాలి. కొద్దిగా మరిగిన తర్వాత ముందుగా చాక్లెట్ ముక్కలను మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ చాక్లెట్ ముక్కలను ఆ పాలల్లోకి వేసుకోవాలి. వేసుకొని మరొక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. చాక్లెట్ అనేది మొత్తము అందులోకి పాలల్లోకి మొత్తం కలిసిపోయేలాగా కలుపుతూ ఉండాలి. పాలు అనేది కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. మొత్తం చాక్లెట్ కలర్లోకి వచ్చేస్తుంది పాలు అనేది. అది చాక్లెట్ కలర్లోకి వచ్చిన తర్వాత నేనైతే 1 స్పూను కార్న్ పౌడర్ని తీసుకొని అందులో కొన్ని పాలు కలుపుకొని పాలల్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఎందుకంటే కార్న్ పౌడర్ అనేది వేస్తాం కదా, అది కిందిగా అడుగు అంటుతుంది. అందుకని ఒక 2 నిమిషాల పాటు స్పూన్తోని కలుపుతూ ఉండాలి. పాలు అనేది కొద్దిగా చిక్కబడుతుంది. మరీ చిక్కబడిన అవసరం లేదు, కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. చిక్కబడిన తర్వాత ఆ పాలని పక్కన పెట్టుకొని అవి చల్లార్చుకోవాలి. ఒక అర్ధగంట సేపు చల్లార్చుకున్న తర్వాత ఐస్ బాక్స్లోకి ఇవి పాల మిశ్రమంని వేసుకోవాలి. నేనైతే ముందుగా కొద్దిగా చాక్లెట్ ముక్కలను చిన్న చిన్న ముక్కలు చేసి అందులో ఐస్ బాక్స్లోకి వేసేస్తున్నాను. ఎందుకంటే అది ఫస్ట్ అందులోకి వేసేస్తే మనకి ఐస్ క్రీమ్ అయిన తర్వాత చాక్లెట్ ముందు ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వేసుకున్న తర్వాత అందులో ముందుగా చల్లార్చి పెట్టుకున్న పాలని వేసేసుకోవాలి. చాక్లెట్ పాలని వేసేసుకోవాలి. కొద్దిగా వేసేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ బాక్స్ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా, అందులోకి పోసుకొని చిన్న చిన్న స్పూన్స్ని అందులో పెట్టేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఐస్ క్రీమ్ బాక్స్ ఉండవలసిన అవసరమే లేదు. కొందరి ఇంట్లో ఉంటుంది, కొందరి ఇంట్లో ఉండదు. లేని వాళ్ళు చిన్న గ్లాసులలో పెట్టేసుకొని ఒక చిన్న స్పూన్ పెట్టేసుకుంటే నేనైతే అందులోకి అన్నీ పోసేసుకొని మరి కొన్ని చాక్లెట్ ముక్కలు ఉన్నాయి, అవి అందులోకి వేసేసుకున్నా. అన్నిటికీ సమానంగా వేసుకున్న తర్వాత వాటిపైన మూతలు పెట్టేసుకోవాలి. మూతలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 6-7 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఒక 6 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. 6 గంటల తర్వాత ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. తీసుకుంటే పిల్లలకి చల్లని ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. పిల్లలకి ఇవి చేసి పెట్టినామనుకో పిల్లలు అనేది చాలా సంతోషంగా తింటారు. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఈ ఐస్ క్రీమ్ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. పెద్దవాళ్ళ ఈ ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసినందుకు థ్యాంక్ యూ.